మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామన్నారు. జేసీబీ జేసీఐ సికింద్రాబాద్ సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహిళలకు ఉచితంగా 100 కుట్టు మిషన్ యంత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక పాల్గొన్నారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళల ఉపాధి అవకాశాలను పెంచాలని ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. పొదుపు సంఘాలకు రుణాలు అందించడం, స్టార్టప్ కంపెనీలలో మహిళలకు అవకాశాలు అందిస్తున్నట్లు తెలిపారు కిషన్ రెడ్డి. మహిళలు అనేక మంది ఈరోజు ఏ రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఉపాధి అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనకు తెలుసు. ముఖ్యంగా పేద మధ్యతరగతి మహిళలు ఉపాధి అవకాశాలు పెంచాలనే దృక్పథంతో అనేక కార్యక్రమాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం కానీ, ముద్ర బ్యాంక్ ద్వారా లోన్లు ఇవ్వడం కానీ, స్టార్టప్ కింద ప్రతి బ్యాంకులో ప్రతి సంవత్సరం ఒక మహిళలకు పూర్తి స్థాయిలో ప్రతి బ్రాంచ్ రుణాలు ఇచ్చి వాళ్ళకు అన్ని రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పించాలని, అదే కాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ దీదీ పేరు మీద ప్రతి గ్రామంలో కూడా మహిళలకు డ్రోన్ పైలట్ నేర్పించి వ్యవసాయ రంగానికి ఉపయోగించేటువంటి క్రిమి సంహారక మందులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, సాయిల్ టెస్ట్ కానీ, ల్యాండ్ కొలతలు కానీ, ఇవన్నీ కూడా ఈరోజు డ్రోన్ల ద్వారా చేస్తున్న విషయం మీకు తెలుసు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మహిళలను గుర్తించి వాళ్ళకు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ఈరోజు డ్రోన్ దీదీ పేరు మీద నరేంద్ర మోడీ గారు శిక్షణ ఇస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పటికే 15,000 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద 15,000 డ్రోన్లు వాళ్ళకు శిక్షణ ఇచ్చి డ్రోన్లు ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ నేత కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్